సార్ ఒక్క మాట అండి. దళిత సుబ్రహ్మణ్యం గారిని హత్య చేసినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు దళితుడు మా దళితులు అంటే మేము ప్రేమ, అభిమానం, అనురాగం మేము ఎంతో దళితులకు చేస్తున్నామని ఒక జగన్మోహన్ రెడ్డి గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక దళిత సుబ్రహ్మణ్యం గారిని డోర్ డెలివరీ చేసి నేనే చంపినని దర్జాగా ఎమ్మెల్సీ ఆయన తిరుగుతుంటే, మరి ఆ రోజున అనంతబాబు గారు తిరుగుతుంటే ఆ హోంశాఖ దళితులకి ఇచ్చామన్నాడు. మరి ఎవరైనా అరెస్ట్ చేశారా? సుచరిత గారు ఉన్నారు, మరి హోంశాఖ చేతిలో ఉంది. మరి ఈయన సీఎంగా ఉండి దళితుల మీద ప్రేమ ఉండవుడైతే అసలు అతను ముందు అర్జెంటుగా లోపల వేయాలా? వేసాడా? రౌడీజం అనేది ఇచ్చలవిడిగా తిరిగిందండి రాష్ట్రంలో. ఈరోజు రౌడీజం అనేది లేదు. ఖచ్చితంగా ఆ దళిత సుబ్రహ్మణ్యం గారిని చంపిన ఈ అనంతబాబుకి ఖచ్చితంగా శిక్ష పడాలి. ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే రౌడీ పాలన లేదు. ఇప్పుడు మేము దర్జాగా తిరుగుతున్నామంటే ఇప్పుడు వైసీపీ ఉండేట్టయితే ఈ రోడ్ల మీద మేము తిరిగేవాళ్ళం కాదు, మాట్లాడేవాళ్ళం కాదు. అలాంటి పరిస్థితుల్లో మరి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఆ ఎస్సీలకి చేసిందే ద్రోహం ఇది కదండి. ఒక డాక్టర్ మాస్క్ అడిగాడు. ఎందుకు అడిగాడు సార్? ఇప్పుడు కరోనా సమయంలో అందరికీ మాస్కులు ఉండాలనే కదా అడిగింది. అతన్ని పిచ్చోండి చేసి రోడ్డు మీద పోలీసులను పెట్టి గుండు చేపించి అవమానపరిచి మెంటల్ స్థితిగా వచ్చాడని చెప్పి ఆయన్ని కూడా ఆ రకంగా చేశాడు. మరి ఆ రోజు మరి న్యాయం ఉందా? ఎందుకు ఇవన్నీ అరికట్టలేదు? దళితుడు మా సహోదరులు, మా అవ్వ తాత, మా నాన్న, మా అక్క చెల్లి అవన్నీ అన్నప్పుడు ఇది ఎందుకు చర్య తీసుకోలేదు? రోడ్ల మీద రౌడీజం పెరిగిపోయింది తప్ప ఈరోజు ప్రశాంతంగా ఉంది. ఈ వ్యవహారంలో గట్టిగా న్యాయం జరగాలని దళితులుగా మేము అందరం కూడా రాష్ట్రం మొత్తం కూడా దళితులుగా కోరుకుంటున్నాం. ఆ కుటుంబానికి న్యాయం జరిగినప్పుడే నిజమైన దళిత పోరాటం జరిగినట్టు. మొన్న కూడా మీరు చూశారు కదండి, సాక్ష్యం చెప్పే వాళ్ళని కూడా లక్షలు ఇచ్చి వాళ్ళని సాక్ష్యం చెప్పి మారుగా ఏదైనా చెప్తే మీరు ఉండరు. ఇలాంటి చర్య చేసిన మనిషిని ఈరోజు తిరగనిస్తాం చాలా దారుణం. ఈ రోజున రౌడీజం లేదు కాబట్టి గవర్నమెంట్ చర్య తీసుకొని అర్జెంటుగా అతనికి జైలు పడాలి. లెక్క అయితే జైలు పడాలి, కుటుంబానికి న్యాయం జరగాలి. ఖచ్చితంగా జరిగిద్దండి అది. ఎందుకంటే ఈ రోజున ఇది వదిలేస్తే పార్టీకి విలువ ఉండదు. దళితుల మీద ప్రేమ అనేది ఆయన చూపిలా. ఇప్పుడు ఈ న్యాయం జరగాలి. ఎందుకంటే వీళ్ళు ఈ పార్టీ పరిపాలన ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తున్నాడు, న్యాయం అన్యాయాన్ని అరికట్టాలంటున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనుకోండి, ఆయన రౌడీజం అనేది ఒప్పుకోడు. ఇప్పుడు ఖచ్చితంగా న్యాయం జరిగిద్దని మేము అనుకుంటున్నాం. ఒక దళితులుగా మేము ఆయన పరిపాలనలో న్యాయం జరిగిద్దని మేము అనుకుంటున్నాం. పరిపాలన కూడా విధానం కూడా సక్సెస్ఫుల్గా ఉందండి. ఈరోజు మీరు ఈ ఊరు రావాలంటే ఆ రోడ్డు మీరు చూసే ఉంటారు, లోగడ వచ్చేవాళ్ళు కాదు. లోకేష్ బాబు గారు ఇలా దమ్ముగా, ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉండి కూడా రోడ్లు ఏ క్లాస్గా చేశాడు. పరిపాలన బాగుంది. ఇప్పుడు ఎంతమంది స్కూల్ పిల్లలు ఉంటే ఆయన అంతమందికి ఇచ్చేసాడు. నేను ఒకళ్ళకి ఇచ్చి నేను ఇచ్చానని చెప్పుకున్నాడు. ఎవరికి ఇచ్చాడండి? ఈయన రాష్ట్రాన్ని నాశనం చేసే వాళ్ళకి ఇచ్చాడు. తెనాలి వెళ్ళాలంటే 30 రూపాయలు ఆటోకి ఛార్జీ వాళ్ళకి ఇచ్చాడు. గడ్డం చేసుకోవాలనుకుంటే 50 రూపాయలు వాళ్ళకి ఇచ్చాడు. ఏం చేశాడు? రోడ్లన్నీ పాడు చేశాడు, ఇసుక దందా చేశాడు, మద్యం ఏరులై పారింది. ఆ మద్యం తాగిన వాళ్ళు మొత్తానికి పెరాల్సి ఇలాగ వచ్చేసింది, గంజా ఏరులై పారింది. ఇవన్నీ ఈ రోజున ప్రశాంతంగా ఉంది, వాతావరణం అనుకూలంగా ఉంది. ప్రభుత్వం అమర్నాథ్ గౌడ్ ఏం చేశారంటే కళ్ళ ముందే తగలబెట్టేసేసారుగా. అసలు అన్ని ఘోరాలండి. రైల్వే స్టేషన్లో పడుకునే మహిళలకు రక్షణ లేదు, వాళ్ళ మీద అత్యాచారాలు అవన్నీ అరికట్టారా? ఆ పిల్లోడు పోరాడినందుకు వాడిని కళ్ళ ముందే కాల్చి పడేశారు. మరి ఆ రోజు న్యాయం జరిగిందా? లేదండి. అంత రౌడీజం చేయకూడదు. ఎప్పుడైనా జీవితంలో ఎప్పుడు కూడా వీళ్ళని మర్చిపోరు.